హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తున్నాను. ఇది బ్యాక్ పీస్ కట్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇవి ఫోర్ లేయర్స్ ఉంటాయి కదా, వీటిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఫస్ట్ కింద చేతి పని కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది 1 ఇంచ్ లైన్. నెక్స్ట్ మనకి బ్లౌజ్ ఎంత హ్యాండ్స్ పొడవు మార్క్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా 5 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద చేతి పని కోసం టోటల్గా 6 ఇంచెస్. ఇలా బాటమ్ నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది ఓపెన్ సైడ్ నుంచి మార్క్ చేస్తున్నాను. ఓపెన్ సైడ్ నుంచి 2.5 ఇంచెస్ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఫోల్డెడ్ సైడ్. 1.5 ఇంచెస్ ఒక మార్క్ చేసుకుందాం. ఈ మార్కింగ్స్ అయితే ఏ బ్లౌజ్కైనా సేమ్ ఉంటాయి. 2.5 ఇంచెస్, 1.5 ఇంచెస్. అలానే లూజ్ 8.5 ఇంచెస్ ఉంది. ఇది సరిపోతుంది. మనం ఆర్మ్ హోల్ 6 తీసుకున్నాము. 6కి ప్లస్ 2.5 ఇంచెస్ అంటే 8.5 ఇంచెస్ మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. అలానే కింద మనకి చేతి కింద లూజ్ ఎంత ఉందో అది కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ ఉంది, కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి మిడిల్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. సో ఈ లైన్ మిడిల్ పాయింట్ 3.5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ పార్ట్ కోసం కర్వ్ డ్రా చేస్తున్నాను. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ కటింగ్ అనేది ఏ బ్లౌజ్కైనా కూడా సేమ్ ఉంటుంది. అది ఎల్బో లెంత్ అయినా, షార్ట్ స్లీవ్స్ అయినా, ఏ స్లీవ్స్ అయినా కూడా ఇలానే మార్క్ చేసుకోవాలి. మీకు ఓన్లీ ఆ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. అలానే లూజ్ కూడా కొంతమందికి చేతుల్లా ఉంటాయి కదా, వాళ్ళు 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. మనం ఆర్మ్ హోల్ ఎంత తీసుకున్నామో దానికి 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే నార్మల్గా సరిపోతుంది. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఇలా ఈ లైన్లో హాఫ్ డివైడ్ చేశాను. ఇలా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కొంచెం కిందకి ఇలా డ్రా చేసుకోవాలి, లేదంటే మనకి ఆర్మ్ హోల్ దగ్గర ముడతల్లా ఉంటాయి. ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. ఇలా సెంటర్ని మార్క్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేయాలి. సో ఇప్పుడు నేను కట్ చేస్తుంది మన బ్లౌజ్ హ్యాండ్ ఫ్రంట్ సైడ్. ఇప్పుడు మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇవి 2 పీసెస్ ఉన్నాయి కదా, 2 హ్యాండ్స్కి 2 పీసెస్.
ఇది మన ఎగ్జాక్ట్ మనకి ఎంతవరకు హ్యాండ్ ఉందో అది. ఇది ఖర్చు కోసం ఇది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. దీన్ని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని యూజ్ చేసి కట్ చేశాను. బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి పైకి ఫోల్డ్ చేసి ఇలా క్రాస్గా మనకి లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని మీద క్రాస్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అది కింద 2 ఇంచెస్ ఉంది. ఇప్పుడు దీన్ని ఒక లైన్ సేమ్ ట్రేస్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాన్ని ట్రేస్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కింద కంప్లీట్గా లేదు, అది ఎలాగో కటింగ్లో పోతుంది కదా, నేను కొంచెం పీస్ తక్కువ ఉందని చెప్పి అలా పెట్టేశాను. నేను ఎలాంటి చేంజెస్ చేయలేదు, సేమ్ అది ఎలా ఉందో అలానే డ్రా చేస్తున్నాను. బట్ మనకి ఫ్రంట్ నెక్ డెప్త్ అనేది బ్యాక్ నెక్ అంతా ఉండదు కదా, సో ఇది ఒక్కటే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ డెప్త్ 6.5 పెడుతున్నాను. సో 6.5 మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని అలానే కింద నుంచి కూడా కలిపేసుకోవాలి. ఇది 6.5. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీస్తున్నాను. ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని కార్నర్ నుంచి ఒక కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్. మనం హ్యాండ్స్కి ఎలా అయితే లోతు తీసామో అలానే మన ఫ్రంట్ పార్ట్కి కూడా కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ నేను ఈ లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, దాని నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో హాఫ్ ఇంచ్ ఉండేలా ఒక కర్వ్ డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఇలా కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేయాలని చూద్దాం. ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కింద, బట్ మనం ట్రేస్ చేసుకున్న లైన్ నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కింద 2.5 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది. ఈ ఫ్రంట్ డాట్ కోసం మెయిన్ డాట్ ఇది మీరు ఏ సైజ్ వాళ్ళకైనా కూడా సేమ్ ఇలానే ఇలా కింద 2.5 ఇంచెస్ విడ్త్తో మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మన ఆది బ్లౌజ్లో ఫోర్త్ బటన్ ఎక్కడ ఉంటుందో చూసుకొని అక్కడ కూడా ఒక డాట్ పెట్టుకోండి. సో ఈ 2.5 ఇంచెస్ నుంచి ఫోర్త్ కాజా వరకు ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఈ 2.5 నుంచి 2.75 ఇది అందరికీ కూడా సేమ్ ఉంటుంది. దీనికి మీరు సైజుని బట్టి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ డాట్ అయితే ఎవరికైనా సేమ్ ఉంటుంది. మనకి ఫ్రంట్ నుంచి 2.5 ఇంచెస్, అక్కడ నుంచి 2.75 ఇంచెస్. దాని లెంత్ 2.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇది మన ఫ్రంట్ డాట్.
ఇప్పుడు మనం ఫ్రంట్ టాప్ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని, ఇది సెకండ్ డాట్ 3 ఇంచెస్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది కూడా అందరికీ సేమ్. అది మినిమం 2 ఇంచెస్ ఉండాలి పైనుంచి. కొంచెం కిందకైనా పర్లేదు కానీ ఇంకా పైకి మాత్రం వెళ్ళకూడదు. 2 ఇంచెస్ లేదంటే 2.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. అలానే ఈ రెండిటికి మధ్య డిస్టెన్స్ 2 ఇంచెస్ ఉంది. సో మనం ఈ థర్డ్ డాట్ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో అంటే 2 ఇంచెస్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇది ఎక్కడ డ్రా చేసుకోవాలి అంటే ఇలా కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ నుంచి డ్రా ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ ఉంది, ఇక్కడ 2.5 ఉంది. సో దీన్ని ఇంకొంచెం ఇటు జరుపుకుంటున్నాను. సో ఇక్కడికి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. ఇలా ఈక్వల్గా ఉండటం వల్ల ఫ్రంట్ నీట్గా ఉంటుంది. ఈ 2 కూడా కొంచెం పావించి పెట్టుకొని కుట్టుకునేప్పుడు డాట్ పెట్టుకోవచ్చు. ఇవి ఫ్రంట్ 3 డాట్స్ రెడీ అయిపోయాయి. అలానే ఈ ఎండింగ్లో ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ పీస్ లేదు, సో నేను ఉన్నదాన్ని డ్రా చేసేస్తాను. బట్ ఇది 1/2 ఇంచ్ ఉండాలి. 1/2 ఇంచ్ అప్ మార్క్ చేసుకొని కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. క్రాస్ బెల్ట్ కోసం 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలానే ఇటు సైడ్ 2.5 ఇంచెస్. ఈ పొడవు అనేది మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు ఉంటుందో చూసుకొని అంత పొడవు పెట్టుకోవాలి. వన్ సైడ్ 3.5 ఇంచెస్, సెకండ్ సైడ్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసుకుందాం. ఇది 2 లేయర్స్ 4 లేయర్స్ ఉంటుంది 2 క్రాస్ బెల్ట్ కోసం. ఇలా కట్ చేసుకుంటే మనకి 2 పీసెస్ రెడీ అయిపోతాయి. సో మనకి ఇక బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇంకా నెక్, ఇంకా నడుము, ఫ్రంట్ పట్టీలు అవి ఎక్స్ట్రా పార్ట్స్తో స్టిచ్చింగ్ టైంలో కట్ చేస్తాను. మెయిన్గా మనకు కావాల్సిన పార్ట్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.